వచ్చేసి ఇది వింటర్ సీజన్ కదండి. సో వింటర్లో పిల్లలకి మనం కాఫ్ అండ్ కోల్డ్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వచ్చిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బేబీస్ తొందరగా రికవర్ అవుతారు అనేది ఈరోజు వీడియోలో చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఒకవేళ మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ am భవానీ, మామ్ ఆఫ్ రేవాంష్, అండ్ ఈ ఛానల్లో మీకు బేబీ అండ్ మామ్ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ అయితే వస్తుంటాయండి. అంటే బేబీ కేర్ కానివ్వండి, బేబీతో ట్రావెల్ కానివ్వండి, బేబీ ఫుడ్ రెసిపీస్ కానివ్వండి, ఇలాంటి వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఈ వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతాయి అని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మామూలుగానే బేబీస్కి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఈ వింటర్ సీజన్లో వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంకా కొంచెం వీక్గా ఉంటుంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ని అయితే మనం ఇస్తూ ఉండాలి. ఒకవేళ మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మామ్ అయితే కనుక బ్రెస్ట్ ఫీడింగ్ అలాగే కంటిన్యూ చేయండి. అండ్ ఒకవేళ మీ బేబీ సాలిడ్ స్టార్ట్ చేసి ఉంటే మాత్రం ఇక్కడ మీకు ఒక లిస్ట్ ఆఫ్ రెసిపీస్ని చూపిస్తాను. ఆ రెసిపీస్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అనమాట. అండ్ మామూలుగా మీరు గూగుల్ ఆర్ క్రోమ్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ ఫర్ బేబీస్ అని సెర్చ్ చేసినా కూడా మీకు ఆ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ థింగ్ అయితే బేబీస్కి మనం చాలా హెల్తీ ఫుడ్ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ అయితే ఈ వింటర్ సీజన్లో ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. కాబట్టి వచ్చిన ఫీవర్ ఆర్ కోల్డ్ కాఫ్ నుంచి వాళ్ళు ఫైట్ చేసి తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వింటర్లో మస్కిటోస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఫస్ట్ అయితే మనం బేబీస్ని ఈ మస్కిటోస్ నుంచి కాపాడుకోగలిగితే మనకి సగం రోగాలు అయితే రాకుండా ఉంటాయి. సో ఈ మస్కిటోస్ నుంచి మనం బేబీస్ని కాపాడాలంటే ఫస్ట్ అయితే మస్కిటో రిపెలెంట్ స్ప్రేస్ ఆర్ మస్కిటో రిపెలెంట్ రోల్-ఆన్స్ అయితే యూజ్ చేయండి. నేనైతే రేవాంష్కి ఈ మామా ఎర్త్ రోల్-ఆన్ యూజ్ చేస్తానండి. ఈ మామా ఎర్త్ రోల్-ఆన్ అనేది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు కాబట్టి బేబీస్కి ఎలాంటి స్కిన్ ర్యాష్ కానివ్వండి, ఎలాంటి అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. సో ఇది రాయడం వల్ల ఏమవుతుందంటే బేబీస్ దగ్గరికి దోమలు అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. ఈ రోల్-ఆన్ మనం ఇలా బేబీస్ స్కిన్ దగ్గర ఎక్కడంటే అక్కడ మనం ఇలా అప్లై చేస్తే దోమలు అయితే కరవకుండా ఉంటాయి. దీని స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి, హార్ష్గా అయితే ఏముండదు. పెద్దవాళ్ళు పెట్టుకునే ఓడోమాస్లో డీట్ అని ఉంటుందన్నమాట. ఆ కెమికల్ అనేది కొంచెం చాలా డేంజరస్ బేబీస్కి. సో ఇందులో అయితే ఆ కెమికల్ ఉండదు. అండ్ ఇది 100% న్యాచురల్ అండి. అప్ టు 8 hours ప్రొటెక్షన్. అంటే మనం మామూలుగా డేలో అయినా దీన్ని యూస్ చేసుకోవచ్చు, ఆరెల్స్ నైట్లో పడుకోబెట్టే ముందు దీన్ని వాళ్ళ స్కిన్కి అప్లై చేసి ఇలా జస్ట్ రోల్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇదైతే చాలా బాగా హెల్ప్ చేసిందండి నాకు. సో ఖచ్చితంగా నేనైతే ఈ ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బేబీస్ని మస్కిటో నెట్స్ ఉంటాయి కదండి, మస్కిటో నెట్స్లో పడుకోబెట్టడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళకి మస్కిటోస్ అనేవి కరవకుండా ఉంటాయి. సో ఇలా బేబీ మస్కిటో నెట్స్ ఉంటాయి అండ్ ఫ్యామిలీ మస్కిటో నెట్స్ ఉంటాయి. అంటే అందరం పడుకునే నెట్స్ ఉంటాయి, ఓన్లీ బేబీస్ మాత్రమే పడుకునే నెట్స్ కూడా ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ మీరు ఫ్యామిలీ మొత్తం పడుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే నెట్నే ప్రిఫర్ చేయండి. సో దట్ అందరూ హెల్దీగా ఉంటారు, బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బేబీ క్లాతింగ్ అండి. ఇది వింటర్ కాబట్టి బేబీస్కి కొంచెం వామ్గా ఉండే క్లాత్సే వేయడానికి ట్రై చేయండి. అండ్ బేబీస్కి చాలా ఫుల్గా ఉండే క్లాత్స్ వేయడానికి ట్రై చేయండి. అంటే ఫుల్ టీషర్ట్స్, ఫుల్ ప్యాంట్స్ ఇలా వేయడానికి ట్రై చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ మీకు ఇంకా ఆనియన్ సెట్స్ అని, డాంగ్రీస్ అని ఉంటాయి కదా, అవి అలా ఫుల్గా ఉండే బట్టలు వేయడం వల్ల వాళ్ళకి చలి పెట్టకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మస్కిటోస్ కరవకుండా కూడా ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేబీ క్యాప్స్ అండి. క్యాప్స్ ఇలా ఉండేవి తీసుకోండి. సో దట్ ఇక్కడ ఇయర్ ఉంటుంది కదా, ఇక్కడ చెవులకి గాలిపోకుండా ఉండడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇలా నాట్ వేసేవి అంటే ముడి వేసేవి తీసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి పిల్లలకి. అంటే వాళ్ళకి తీయడానికి రాదు, ఎట్ ద సేమ్ టైం కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. అండ్ సైడ్కి ఇలా ఉంది కాబట్టి వాళ్ళకి చెవులకి కూడా గాలి వెళ్ళకుండా ఉంటుంది. ఇవైతే చాలా యూజ్ అవుతాయండి. క్యాప్స్ ఈ టైప్వి తీసుకోండి, నన్ను అడిగితే ఇవైతే చాలా యూస్ఫుల్ అని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి స్వెటర్స్ అండి. స్వెటర్స్ మామూలుగా మీకు అవైలబుల్గా ఉంటే ఆ స్వెటర్సే తీసుకోండి. నేనైతే ఇక్కడ ఉలెన్ స్వెటర్స్ అయితే తీసుకున్నాను. ఈ స్వెటర్కి కూడా ఇలా క్యాప్ ఉండేలాగా చూసుకున్నాను. ఇన్ కేస్ మనం ఆ క్యాప్ మర్చిపోయినా కానీ ఇదైనా బేబీస్ని సేవ్ చేస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేబీ స్కిన్ కేర్ అండి. వింటర్లో బేబీ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. సో ఫస్ట్ అయితే మీరు వాళ్ళకి ఆయిలింగ్ ఇవ్వండి. నేనైతే ఇక్కడ ఏం ప్రోడక్ట్స్ చూపించట్లేదు, ఎందుకంటే ఒక బేబీకి పడ్డ ప్రోడక్ట్ ఇంకొక బేబీకి పడకపోవచ్చు, వాళ్ళకి డిఫరెంట్గా రియాక్ట్ అవ్వచ్చు. సో నేనైతే ఏ ప్రోడక్ట్స్ మీకు చూపించట్లేదు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుంది, మీ బేబీకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళకి ఏది అలర్జీస్ లేకుండా ఉంటుందని మీరు నమ్ముతారో ఆ ప్రోడక్ట్నే మీరు యూజ్ చేయండి. సో ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత స్నానం కూడా వామ్ వాటర్తో చేయించండి, సో దట్ వాళ్ళ స్కిన్ అనేది డ్రై అవ్వదు. మనం ఎంత వేడి వాటర్తో స్నానం చేస్తే వాళ్ళ స్కిన్ అనేది అంత డ్రైగా అయిపోతుందండి. సో అందుకని హాట్ బాత్ అనేది వాళ్ళకి మొత్తం అవాయిడ్ చేయండి. వామ్ వాటర్తోనే వాళ్ళకి స్నానం అయితే చేయించండి. అండ్ స్నానం చేయించిన వెంటనే వాళ్ళకి మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా రాయాలండి, సో దట్ వాళ్ళ స్కిన్ నుంచి వచ్చే మాయిశ్చర్ అనేది లాక్ అయిపోతుంది, బయటికి అనేది వెళ్ళదు. సో మాయిశ్చరైజర్ అనేది కూడా కంపల్సరీ అండి. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి వింటర్ సీజన్ కాబట్టి బాయిల్డ్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే బాయిల్ చేసి కూల్ అయిన తర్వాత ఆ వాటర్ని తాగించడానికి ట్రై చేయండి. ఎందుకంటే వింటర్లో వాటర్ అనేది కంటామినేట్ అయిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పిల్లలకి. సో దట్ మనం వాటర్ని బాయిల్ చేసి కూల్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, అండ్ ఏ ఇన్ఫెక్షన్స్ ఆర్ కోల్డ్ కాఫ్ లాంటివి రాకుండా ఉంటాయి. బేబీస్ని కొంచెం హైడ్రేటెడ్గా ఉంచడానికి ట్రై చేయండి. వాటర్ అప్పుడప్పుడు ఇస్తూ ఉండండి. అంటే కొంతమంది వింటర్ కాబట్టి వాటర్ ఎక్కువగా ఇవ్వరు, బేబీస్ కూడా తాగరు. కానీ మనం వాటర్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే బేబీస్ మొత్తం డీహైడ్రేట్ అయిపోయి వాళ్ళకి పెదాలు పలగడం కానివ్వండి, స్కిన్ అనేది డ్రై అయిపోయి పగిలిపోతుంది అనమాట. సో వాటర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వాటర్ని కూడా మీరు బాయిల్ చేసి కూల్ అయిన తర్వాతనే బేబీస్కి ఇవ్వండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హైజీన్ అండి. మీరు మీ సరౌండింగ్స్ని ఎంత నీట్గా అయితే పెట్టుకుంటారో బేబీ కూడా అంత హెల్తీగా ఉంటుంది. సో ఇది వింటర్ కాబట్టి దోమలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు మీ సరౌండింగ్స్ని నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఐదర్ అది కిచెన్ కానివ్వండి, హాల్ కానివ్వండి, బెడ్రూమ్ కానివ్వండి. బేబీ డైపర్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఏదైనా ఒక కవర్ పెట్టుకోండి, సో దట్ అందులో వేస్తే మనకి నీట్గా ఉంటుంది. వాటర్ స్టోర్ అయ్యే ఏ ప్లేసెస్ అయినా కూడా ఎమ్మటే ఆ వాటర్ని తీసేసేయండి, సో దట్ మనకి దోమలు అనేవి రాకుండా ఉంటాయి, హైజీన్గా ఉంటుంది. వీలైనంత వరకు ఇంటిని అట్లీస్ట్ డైలీ వన్స్ మాపింగ్ చేసేలాగా పెట్టుకోండి, అంటే తుడవడం అనమాట. మార్నింగ్ మీరు మాప్ చేసి పెట్టుకుంటే డే అంతా బేబీస్ ఆడుకుంటారు కాబట్టి సో దట్ వాళ్ళకి క్లీన్గా ఉంటుంది. సో మార్నింగ్ అయితే మాపింగ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా సరౌండింగ్స్ హైజీన్గా పెట్టుకోవడం వల్ల బేబీస్కి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా బేబీస్కి కోల్డ్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ బేబీస్కి కోల్డ్ అటాక్ అయితే దాన్ని మనం ఎలా తీసుకోవాలి, దానికి మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నెక్స్ట్ చూద్దాం. సో బేబీస్కి ఒకవేళ కోల్డ్ అటాక్ అయింది, అది మైల్డ్ స్టేజ్లోనే ఉంది, అంటే కొంచెమే బేబీకి స్నీజింగ్ అనేది కానివ్వండి, బేబీకి కోల్డ్ అనేది కొంచెమే ఉంది అనుకుంటే మీరు ఈ స్ప్రేని యూజ్ చేయండి. ఇది సెలైన్ నాజిల్ స్ప్రే అండి. ఇది సెలైన్ నాజిల్ స్ప్రే, అంటే డ్రాప్స్ లాగా ఉంటుంది. ఈ డ్రాప్స్ నోస్లో 2 డ్రాప్స్, ఇక్కడ 2 డ్రాప్స్, ఇక్కడ 2 డ్రాప్స్ వేసేస్తే కోల్డ్ నుంచి తొందరగా రికవర్ అవుతారు. ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మామూలుగా ఇది మీకు ఏ మెడికల్ స్టోర్లో అయినా దొరుకుతుందండి. నాజిల్ స్ప్రే ఆర్ సెలైన్ నాజిల్ స్ప్రే అని అడిగితే మీకు ఈజీగా ఇచ్చేస్తారు. సో ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బేబీ రబ్ అండి, విక్స్ బేబీ రబ్. ముక్కు దగ్గర, చెస్ట్ దగ్గర అండ్ బ్యాక్లో దీన్ని అప్లై చేయడం వల్ల కొంచెం రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకైతే ఇది అప్లై చేయడం వల్ల. అండ్ నేను రేవాంచ్కి యూజ్ చేసే సిరప్ వచ్చేసి ఇదండి, మ్యాక్స్ట్రా. మామూలుగా ఇది అందరి మదర్స్కి తెలిసే ఉంటుంది. ఇప్పుడు బేబీకి డ్రాప్స్ వేస్తారు కాబట్టి ఇదైతే డ్రాప్స్. ఇంకా మీ బేబీస్ కొంచెం పెద్దగా ఉన్నారు అనుకుంటే సిరప్ కూడా దొరుకుతుందండి, ఆ సిరప్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ద లాస్ట్ థింగ్ వచ్చేసి బేబీ నెబులైజర్ అండి. ఇది కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది. సో ఇదనమాట నెబులైజర్. బేబీస్కి శ్వాస తీసుకోవడానికి రావట్లేదు, చాలా హెవీగా ఉంది కోల్డ్ అనుకున్నప్పుడు మీరు దీన్ని అయితే యూజ్ చేస్తే చాలా రిలీఫ్ ఉంటుంది బేబీస్కి. ఇదైతే ఖచ్చితంగా బేబీస్ ఉన్న ఇంట్లో ఉండాల్సిందేనండి. ఈ ప్రోడక్ట్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇంకా కొనుక్కోలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఈ నెబులైజర్ అనేది చాలా యూజ్ అవుతుంది బేబీస్కు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా చాలా యూజ్ అవుతుంది. అడల్ట్స్కి యూజ్ అవుతుంది, బేబీస్కి యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. సో బేబీస్కి మనం ఇలా పెట్టొచ్చు. దీనికి యూజ్ చేయడానికి మనకి 2 సొల్యూషన్స్ అయితే కావాలండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇవి ట్యూబ్స్ లాగా ఉంటాయి. సో మీకు నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను.
సో ఇలా ట్యూబ్స్ లాగా ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎన్ఎస్ సొల్యూషన్ అని అంటారండి. నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. సో ఆ ఎన్ఎస్ సొల్యూషన్ అనేది ఒక 2 ml తీసుకొని ఈ ఒక్క ట్యూబ్ తీసుకొని మనం ఆ రెండింటిని ఇందులో యాడ్ చేసేసాలి. ఇందులో యాడ్ చేసేసి ప్లగ్ పెట్టేసి స్విచ్ ఆన్ చేసేస్తే మన సొల్యూషన్స్ అనేవి మనకి ఇందులో నుంచి అయితే వచ్చేస్తాయి. సో బేబీస్కి ఇలా పెట్టి ఆ పొగని మొత్తం పీల్చే వరకు పెడుతూనే ఉండాలన్నమాట. సో దట్ వాళ్ళకి ముక్కులో ఉన్న ఏదైతే తెమడ లాంటిది అంటే మ్యూకస్ అంటారో ఆ మ్యూకస్ అనేది కూడా మొత్తం డైల్యూట్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ఇప్పటివరకు మీరు దీన్ని బై చేయాలనుకుంటే ఖచ్చితంగా బై చేయండి. ఇదైతే బేబీస్కి చాలా యూజ్ అవుతుంది. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనుకుంటే అండ్ ఇలాంటి న్యూ మామ్స్ ఇంకెవరికైనా ఉంటుంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.